ఉమ్మడి అనంతపురంకు సంబంధించినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులకు వరంగల్ శ్రీనివాస్ కళావందనాలు తెలియజేస్తున్నాడు. నేను నూరేండ్ల నా ఊరు అని కనుమరుగైపోతున్న పల్లె సంస్కృతి, మన మానవుని, మన తాత ముత్తాతల చరిత్ర 243 చరణాల గేయ కావ్యంగం రాయడం జరిగింది 20 సంవత్సరాల నుండి. అందులో 243 మంది గాయకుల ఎంపిక చేయడం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ తిరగడం జరిగింది. ఆ తర్వాత అనంతపురంకు రావడం జరిగింది. ఉమ్మడి రాయలసీమ 5 జిల్లాల నుండి గాయకుల ఎంపిక 1వ తారీఖు మన ఈ ప్రెస్ క్లబ్లో, అనంతపురం ప్రెస్ క్లబ్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు ఎంపిక చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఈ గేయ కావ్యాన్ని 243 మందితో పాడించాలనే నాకు ఆలోచన కలిగించినటువంటి తమ్ముడు జూపాక శివ, మట్టి గొంతులను వెలికి తీయాలనే నాకు సలహా ఇచ్చినటువంటి తమ్ముడు గూడూరు మహేష్, జనగాం పరశురాం, ఇక్కడ అనంతపురంకు సంబంధించినటువంటి జనగాం సీనన్న, తమ్ముడు రామాంజనేయులు, వెంకట్రావు గారు, అన్న హరి అన్న, ఉన్నాయప్ప అన్నలు నాకు ఎంతో సహకారాలు అందిస్తూ అనంతపురంలో నువ్వు ఖచ్చితంగా మా ప్రాంత గాయకులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చెప్పి నన్ను కోరడం జరిగింది. అలాగే ఇక్కడ నుండి మళ్ళీ వైజాగ్, తిరుపతి, విజయవాడలో నిర్వహించి మిగతా తెలంగాణ జిల్లాలను కూడా వెళ్ళి స్క్రూటినీలు పెట్టి గాయకులను సెలెక్ట్ చేసి వాళ్ళతో పాడించి ఫైనల్ ప్రదర్శన చేస్తానని చెప్పి, దానికోసం ఉమ్మడి రాయలసీమ గాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మీకు నచ్చిన పాటలు, మీకు వచ్చిన పాటలు పాడి నన్ను మెప్పిస్తే ఖచ్చితంగా మీకు అందులో భూమి ఆకాశం ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే ఈ గేయ కావ్యం ఒక హిస్టారికల్ గీతం, ఒక చారిత్రక ఘట్టంలో మీ పేర్లు చిరస్థాయిగా ఉంటాయి. మీరు అద్భుతంగా పాడతారు. మీ మట్టి గొంతులను వెలికితీయడం కోసం నేను ఇక్కడికి వచ్చిన. మీరందరూ వచ్చి నూరేళ్ల నా ఊరును నిండుగా ఆశీర్వదించాలని కోరుతూ మీ వరంగల్ శ్రీనివాస్. దీని ఎంపిక ఈ నెల 1వ తారీఖు ఆదివారం రోజు మన ప్రెస్ క్లబ్, అనంతపురం ప్రెస్ క్లబ్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించబడతాయి. వారికి వచ్చిన వాళ్లకు మధ్యాహ్నం భోజన వసతి కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. తప్పకుండా అందరూ ఈ గేయాన్ని ఆలపించడం కోసం రండి. ఫోన్ నంబర్స్ వరంగల్ శ్రీనివాస్ 9440691695. మరో నంబరు జూపాక శివ 95739891134. థ్యాంక్ యూ. ఈ రోజున వరంగల్ సీను గారైనటువంటి ప్రజాగాయకుడు గత 20 సంవత్సరాలుగా తెలంగాణలో తన యొక్క గలంతో, గాత్రంతో, రచనతో తెలంగాణ ప్రజలకు వేణోలుగా సేవ చేస్తున్నటువంటి వరంగల్ సీనన్న గారు ఈ రోజున మా ఊరు నూరేండ్ల మా ఊరు అనే ఒక గేయ కావ్యంతో దాదాపు 240 చరణాలు కలిగి 240 గాయకులతో పాడించాలనే ఒక వజ్ర సంకల్పంతో ఈ రోజున అనంతపురం జిల్లా గాయకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మట్టి నుంచి వచ్చినటువంటి పల్లెసీమల్లో నుంచి వచ్చినటువంటి గాయకులకు తన యొక్క అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అనంతపురం జిల్లా రావడం నిజంగా సంతోషదాయకం. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు అనంతపురం జిల్లా అయితేనేమి రాయలసీమ వాసులంతా కూడా అర్థం చేసుకుని వేలాదిగా తరలి వచ్చి తమ యొక్క ప్రతిభను నిరూపించుకొని ఈ యొక్క గేయ కావ్యంలో భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్క గాయకులకు మేము పిలుపునిస్తున్నాం. 1వ తారీఖున ఇదే అనంతపురం ప్రెస్ క్లబ్ నందు ఈ గాయకులకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. అన్నగారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తారు. ఇదే అనంతపురం జిల్లా నుంచి మన మంగ్లీ గారు కావచ్చు, ఎంతో ప్రసిద్ధి పొందిన, ప్రస్తుతానికి ఆమె పల్లె సీమ నుంచి వచ్చిన ఆమె ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
ప్రముఖ గాయనిగా గుర్తింపు పొందడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క గాయకులందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వరంగల్ సీనన్నకు మా అనంతపురం జిల్లా వాసులందరి తరఫున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం.